నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ఈ వీడియోలో మనం రాహు మహర్దశకు పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కొంత ఇబ్బంది పెట్టే దశ అండి. శని మహర్దశ, రాహు మహర్దశ, కేతు మహర్దశ ఈ మూడు కూడా ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా కొంత ఇబ్బంది పెట్టే మహర్దశలు ఈ మూడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇబ్బంది పెట్టే దశలు. కాబట్టి వీటికి పరిహారం నిత్యం చేసుకోవటం అనేది మంచిది. రాహుదశ బాగోలేని వారికి రాహుమార్దశ నడుస్తున్నప్పుడు కొంత మానసిక చంచలతలు అనేది ఎక్కువ వస్తుంటాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఆలోచించటం, ఊహించుకోవటం. కాబట్టి సుబ్రహ్మణ్యాష్టకం పఠించటం, రాహు సూక్తం పారాయణం చేసుకోవటం, అలాగే ఆరుద్ర, స్వాతి, మనకి శతభిష నక్షత్రాలు వీరు కూడా గోమేధికాన్ని ధరించడం అనేది ఎంతైనా సరే మంచిది అని చెప్పని మనము చెప్పవచ్చు. దుర్గా సప్తస్థుతి, అలాగే దుర్గాదేవి ఆరాధన నిత్యము వీలైతే మనము సరే లలితా సహస్రనామాలు చదువుకోవటం, విష్ణు సహస్రనామాలు చదువుకోవటం ఇవన్నీ కూడా మనకి మంచిది. కాకపోతే ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. దుర్గా సూక్తం, దుర్గా సప్తస్థితి, అలాగే దుర్గాదేవి అష్టోత్తరం శక్తి ఉన్నవారు వారికి తగ్గట్టుగా మనం చేసుకున్నట్టయితే వారికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు.